ఫ్రెండ్స్, మళ్ళీ ఏమిటి మనీ ఛానల్లో మళ్ళీ కిచెన్ కాడ వచ్చేసాను. ఈరోజు చికెన్ మసాలా గ్రేవీ చేస్తున్నాను. రండి చూద్దాం దాంట్లోకి ఏమేమి వేయాలో ఒకసారి చూద్దాం. 1.5 kg చికెన్ తీసుకున్నాను. నేను చెప్పాను కదా వడగిన్నెలో ఇలా చేసుకుంటే నీళ్ళన్నీ ఇంకిపోతాయని. ఇలా చేసుకోండి, బాగుంటుంది. 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, పసుపు పొడి, పట్ట, లవంగాలు, ఏలగలు, ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, టమాటాలు 4 టమాటాలు, 4 ఎర్రగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజు. ఇప్పుడు తయారయ్యే విధానం. బాగా కడాయి పెట్టేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. ఒకటిన్నర కేజీ చికెన్ కదా, 4 గరిటెల ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది, పట్ట వేసేస్తున్నాను, లవంగాలు, యాలకులు, ఆకు. లాస్ట్ వారికి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు చికెన్ గ్రేవీ చేశాను, దాంట్లో పెరుగు యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను, ఆనియన్ వేసేస్తున్నాను. ఇందులో ఆ 2 యాడ్ చేయటం లేదు. లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. ఏదన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, రెడ్గా వచ్చేదాకా బాగా వేపుకోవాలి. చూడండి, బాగా రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి 4 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇది మసాలా చికెన్ ఫ్రై బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాకి బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగా వేయించుకుంటే అప్పుడు పచ్చివాసన పోతుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. చాలామంది మసాలన్నీ వేసేసిన తర్వాత చికెన్ వేస్తారు, అలా చేయకండి. ఇలా వేస్తే ఇప్పుడు చికెన్ వేసేసి కాస్త పసుపు ఉప్పు వేసి అలాగే ఉంచేస్తే కాస్త నీళ్ళు అవన్నీ ఇంకుతాయి, బాగుంటుంది. అలాగే ట్రై చేయండి. చూడండి, వడగంలో వడగట్టుకుంటే నీళ్ళు లేకుండా అయిపోతుంది, బాగా ఇంకిపోయింది. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఇప్పుడు బాగా కలిపి
ఇలాగ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మసాలా వేసేస్తే కొంచెం ఇది పచ్చివాసన లాగా ఉంటుంది. ఇలాగే చేసామంటే బాగుంటుంది. ఇప్పుడు కలిపేస్తాం కదా, బాగా అన్నీ ఉప్పు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ వేసి బాగా కలిపేసాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ ట్రై చేయాలి బాగా. వాటర్ వచ్చేసింది. ఇలా వాటర్ రావాలి. వాటర్ వచ్చినప్పుడు ఇలా ఉండేటప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాతనే మనం మసాలా అంతా యాడ్ చేసినామంటే బాగుంటుంది. లేదంటే ఫస్ట్గానే మసాలా అవన్నీ వేసేసామంటే మనకు నీళ్ళు రావు, ఇంకవు, చికెన్లో నీళ్ళు అలాగే ఉండిపోతాయి. వడకట్టేప్పుడు టమోటాలు వేసేసుకుంటున్నాను. అంటే ఒక సైడ్ వేస్తే అటు సైడ్ వెళ్తుందని ఇలాగ వేస్తున్నాను. అంటే సైడ్గా వేసుకొని లోగాకు వేసేసి ఇలా అనేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా టమాటాలు మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నేను టమాటా ముక్కలు బాగా ఉడికిపోయి ఇప్పుడు మసాలా వేసేస్తున్నాము. 2 స్పూన్ల కారము, ధనియాల పౌడర్ 1.5 స్పూను, చికెన్ మసాలా, గరం మసాలా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మసాలాన్ని వేసేసి కలిపేస్తాము కదా, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మసాలా అంతా వేసేసాం కదా, ఇలాగే కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. మూత అంతా పెట్టకూడదు. మూత పెట్టుకుంటా ఇలాగే కలుపుతూ ఉన్నామంటే బాగా డ్రై అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా డ్రై అయిపోయింది, ఆయిల్ వచ్చేస్తుంది. ఇంకొంతసేపు ఇలాగే డ్రై చేస్తూ ఉండాలి, గరిటతో కలుపుతూ ఉండాలి. గ్రేవీ అంతా బాగా వచ్చేసింది, స్మెల్ కూడా బాగా ఉంది. ఇలాగే కలుపుతూ ఉంటే ఇంకా డ్రై అయిపోతుంది. అప్పుడు ఆఫ్ చేసుకున్నాము, కొంచెంసేపు డ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చికెన్ మసాలా ఫ్రై. ఇలా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టేస్ట్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.